ప్రైజ్ లార్డ్. ఈ సమయం ముందు దేవుని యొక్క నామమును బట్టి మరి దేవుడు ఎంతగానో మనల్ని అనేక విషయాలు ఆశీర్దిస్తూ దేవుడు ఆయన చేయదగిన పనులన్నిటిలో కూడా మనం ఎంతగానో మరి ఆయన కృప ద్వారా మన పట్ల అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. మనుషులు మరి మేము గొప్పవారని, నేను అనేకమైన సహాయం చేయగలనని, సమర్థుడినని, ధనవంతుడినని, లేకపోతే నేను చాలా బిగ్గెస్ట్ పర్సన్ అని, నేను లేకపోతే ఏది జరగదని ఈ భూమి మీద చాలామంది మనకు ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి కూడా మనం గ్రహిస్తున్నట్లయితే మరి చాలా స్థలాల్లో ఒక వ్యక్తి తాను ప్రౌడ్గా అనుకుంటూ ఉంటాడు. కానీ దీని వెనకాల దాగి ఉన్న మర్మం, మన వెనకాల దాగి ఉన్న దేవుడు మనల్ని పోషిస్తూ మనకు కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని ఆయన మనకు చేసేవాడిగా ఉన్నాడు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే ఈ లోకంలో నువ్వు ఐశ్వర్యవంతుడి కావాలన్నా, నీ అవసరతలు తీర్చబడాలన్నా, లేదు నీవు సహసిద్ధంగా నేను ప్రయాసపడుతున్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు రాత్రంతా ప్రయాసపడినా నీ ప్రయాసం వ్యర్థం అంటాడు దేవుడు. కీర్తన గ్రంథంలో 128వ కీర్తనలో కూడా మరి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనే మాటను కూడా చెప్తాడు. అలాగే దేవుడు ఈ లోకంలో ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడే ఉన్నాడు, ఆయన మహా గొప్ప దేవుడే ఉన్నాడు. ఆయన మన అవసరతలన్నింటినీ కూడా తీర్చగలిగిన సమర్థులని. మరి ఈ యొక్క దేశాలను వెళ్తున్న నాయకులు కూడా మరి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రికి తమ మనవిని చెప్పుకుంటే ఆ ప్రధానమంత్రి రాష్ట్రపతితో తెలియపరుచుకుని రాష్ట్రపతి ద్వారా పర్మిషన్ తీసుకొని, అలాగే కొన్ని మన యొక్క ఇండియన్ లేకపోతే మన గవర్నమెంట్ సంబంధించిన బ్యాంకుల్లో సంస్థ లోన్ కూడా తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు ప్రపంచ బ్యాంకులో రుణాలు తెస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన ప్రపంచ వరల్డ్ ఆర్బీఐ బ్యాంక్, ఇంకిట్లా రకరకాల బ్యాంకులు మనకు తెలిసిన వరకు ఉన్నాయి. అయితే వాటన్నిటిని కూడా ప్రపంచ దేశాలు ఒకదానికొకటి ఆర్థికమైన రుణాలు తీసుకొచ్చుకొని వారి అవసరాలు తీర్చుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా రుణస్థుడే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఒక్కొక్క వ్యక్తి మీద ఒక్కొక్క రుణభారాన్ని అప్పుడున్న వెళ్తున్న ప్రభుత్వాలు ఉంచేయని, వాటిని కట్టవలసిన బాధ్యతలు మనకున్నాయి. కానీ ఇక్కడ దేవుణ్ణి మనం అడగడం ద్వారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19-20 వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరములను తీర్చును, మన తండ్రి అయిన దేవునికి యుగములు మహిమ కలుగునుగాక, ఆమేన్. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరములు తీర్చునుగాక అంటున్నాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మరి మీ యొక్క అవసరతలన్నింటిని కూడా తీర్చగలిగిన వాడుగా ఉన్నాడు అని. ఎందుకంటే ఆయన రుణాన్ని చేసే దేవుడు కాదు, కానీ దేవుడు మన పట్ల కావలసిన స్పష్టతతో కూడిన స్వేచ్ఛమైన సహాయాన్ని చేసేవాడుగా ఉన్నాడు అంటున్నాడు. మనమైతే ఆర్థికంగా అనేక స్థలాల్లో తెచ్చుకుంటాం, గృహ నిర్మాణానికో లేకపోతే మన అవసరతల కొరకో, బ్యాంకు లోన్స్కో, ఇంకా డోక్రా మహిళలో ఇంకా రకరకాలుగా రుణాలు. కానీ అంత మాత్రాన మన ఇంట్లో డబ్బు ఉంటే మనం డబ్బున్న వాళ్ళం కాదు, వారికి మనం కట్టాల్సిన వారమైనా ఒక బాధ్యతలు అయి ఉన్నాం కాబట్టి మనం ప్రయాసపడుతూ ఉన్నాం. అయితే దేవుడు స్వేచ్ఛానుసారమైన సహాయాన్ని చేస్తూ నువ్వు ఎవరికి రుణస్థుడిగా కాకుండా నీ చేతిలో కొంత ధనం ఉండాలి అని దేవుని యొక్క ప్రణాళిక. అయితే ఆయన నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితాన్ని అనుభవించే యోగ్యతను దేవుడు నీకు దయచేస్తాడు. మరి ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి దేవుని యొక్క వాక్యం నుంచి 19వ వచనం 20వ వచనము, మరి ఆయనకి యుగములు మహిమ కలుగును గాక, ఆమేన్. దేవుడు తాను మరి ప్రణాళికతో కూడిన సహాయాన్ని నీ పట్ల చేసి మరి స్వచ్ఛందంగా నీవు ప్రశాంతమైన ఆనందంతో జీవించినట్లుగా సమయానికి నిన్ను ఏ రకమైన స్థాయిలో ఉంచాలో అన్నదే దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికకు అప్పగించుకోండి. దేవుడు ఆయన దీవించినప్పుడు అందులో ఒక శాంతి, సమాధానము, ఆనందము. ఎవరికి నీవు రుణస్థుడు కావు, ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి ఆయన ఐశ్వర్యంలో ఉన్న సహాయాన్ని నీకు చేస్తాడు. అది ఎలా చేస్తాడు అంటే తోటి మనిషి ద్వారా, లేదంటే నీ చేతిలో యొక్క కష్టార్జితంతోనూ, లేకపోతే నీ ఆలోచనలు అధికముగా, ఆ ఆలోచనలు కూడా దుష్టాలోచనలు కావు, దొంగతనం కాదు, నేరస్థాపన కాదు, అన్యాయంగా ఒకరి దగ్గర నుంచి పెళ్ళగించడం కాదు, కానీ
నిశ్చయముగా నీ యొక్క ఆలోచనతో దేవుడు నడిపించేవాడిగా ఉన్నాడు. మరి దేవుని యొక్క నామాన్ని బట్టి దేవునికి నీవు 2 చేతులు ఎత్తి ప్రార్థించుకుని నీవు చేయవలసిన పనుల్లో ముందుకు వెళ్ళినట్లయితే ఈరోజు నీ పట్ల దేవుని ప్రణాళిక ఆయన సహాయము చేయునుగాక, నీ అవసరతలు దేవుడు తీర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.